భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో సింగరేణి విస్తరణ కోసం ఐటీడీఏ పీఓ రాహుల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ అధికారి సుమ, సింగరేణి అధికారుల ఆధ్వర్యంలో భూసేకరణ గ్రామసభ కొమ్మగూడెం గ్రామంలో నిర్వహించారు. ఎకరాకు 18 లక్షలు R&R ప్యాకేజ్ ఇస్తామని అధికారులు తెలియజేయగా రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు 20 లక్షలు R&R ప్యాకేజీ సింగరేణిలో ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేయడంతో మరొకసారి గ్రామసభ నిర్వహిస్తామని అధికారులు అక్కడి నుంచి వెనుతీగారు. పీసా కమిటీ అధ్యక్షుడిని ఈరోజు సింగరేణి భూ సర్వేలో భాగంగా పీసా గ్రామ సభ మణుగూరు మున్సిపాలిటీ కొమ్మగూడెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు ఎటువంటి సమాచారం, పూర్తి సమాచారం లేకుండా అసంపూర్తి సమాచారంతో గ్రామ సభకు హాజరై మీకు భూములు ఇవ్వండి, మీకు తగిన ప్యాకేజ్ ఇస్తాం, అలాగే భూమికి నష్టపరిహారిస్తాం అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నుండి ఎవరైతే భూములు కొలుపుతున్న రైతులు వారి భూములు ఇవ్వడానికి ఈ ఆమోదం తెలపట్లేదు. ఏదైతే ప్యాకేజ్ ఉందో R&R ప్యాకేజీ కానీ 2013 చట్టం ప్రకారం R&R ప్యాకేజీ, ఇంటికో ఉద్యోగం, అలాగే భూమి కోల్పోతున్న వారికి మళ్ళీ తిరిగి భూమి, అలాగే ఇల్లు కోల్పోతే మాత్రం అందరికీ R&R ప్యాకేజీ వచ్చే విధంగా డిమాండ్ చేయడం జరిగింది. దానికి వారు పూర్తిగా పై అధికారులతోటి మాట్లాడి చెప్తాం అని అసంపూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. మళ్ళీ గ్రామ సభకు వచ్చేటప్పుడు పూర్తి సమాచారంతో రండి, మేము ఏదైతే భూములు మేము ప్రభుత్వ అభివృద్ధికి సాగరిస్తాం కానీ, ప్రభుత్వ భూమి అభివృద్ధికి సాగరిస్తాం కానీ, మేము భూములు ఇస్తాం కానీ మాకు ఏదైతే ప్యాకేజ్ ఇస్తారో అది పూర్తి సమాచారంతో రమ్మని తెలియజేయడం జరిగింది. వారు కూడా మళ్ళీ వచ్చే గ్రామ సభకి పూర్తి సమాచారంతో వస్తామని చెప్పారు. ఈరోజు ఇక్కడ భూమి తీసుకోవడం ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అభివృద్ధి చేస్తాం అనేసి చెప్పడం తప్ప ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి లేదని ఇక్కడ ఉండే ప్రజలు అధికారులకు తెలియజేయడం జరిగింది. దానికి కూడా వాళ్ళు పూర్తి చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది.